Hello everybody, in this video we are going to discuss a sentence. ఈ వీడియోలో మనము ఒక సెంటెన్స్ గురించి చర్చించబోతున్నాము. ఇప్పుడు నేను చెప్పిన వాక్యము ఏంటంటే we are going to discuss a sentence. ఇది చాలామంది మీలో తప్పని అనుకోవచ్చు. ఎందుకంటే మనము ఒక సెంటెన్స్ గురించి చర్చించబోతున్నాము అన్నప్పుడు అక్కడ అబౌట్ అనేది రావాలి కదా అని మీలో చాలామంది అనుకుంటారు. ఏమని అనుకుంటారంటే we are going to discuss about a sentence. ఇలా అయితే రైట్ అనుకుంటారు మీరు, అంటే కొంతమంది. అయితే ఇక్కడ డిస్కస్ అనే పదము నేను ఎందుకు వాడలేదంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఒక రూల్ ఉంది. డిస్కస్ అనే పదము ఎప్పుడైతే వాడామో అప్పుడు అబౌట్ అనే పదం దాని పక్కన వాడకూడదు. మరి ఎప్పుడు వాడాలంటే ఎక్స్ప్లెయిన్ అని పదం వాడినప్పుడు దాని పక్కన అబౌట్ అనే పదం వాడవచ్చు. అది రూల్. అందుకే నేను ఇక్కడ డిస్కస్ తర్వాత అబౌట్ వాడలేదు. ఒకవేళ అబౌట్ వాడుంటే ఎలా వస్తుందంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అ సెంటెన్స్ అని వస్తుంది. కానీ అది గ్రామటికల్గా చూస్తే అది రాంగ్. అందుకే నేను డిస్కస్ తర్వాత అ సెంటెన్స్ అని చెప్పాను. ఈవెన్ ఒక చెట్టు గురించి మాట్లాడదాం అన్నప్పుడు కూడా మనం ఏం చెప్పాలంటే వీ డిస్కస్ అ ట్రీ అనాలి తప్ప వీ డిస్కస్ అబౌట్ ట్రీ అని చెప్పొద్దు అనమాట. వీ డిస్కస్ అబౌట్ ట్రీ అనొద్దు, వీ డిస్కస్ అ ట్రీ అని చెప్పాలి. ఒకవేళ అబౌట్ కూడా నేను వాడాలి అనుకుంటే లేదా ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అ ట్రీ అని చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ అని వాడినప్పుడు అబౌట్ అని వస్తుంది. ఓకే, రైట్. ఇక్కడ ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, ఈ వీడియోలో మనము ఏం నేర్చుకుంటామంటే ఎగ్జాక్ట్లీగా వాట్ ఈజ్ సెంటెన్స్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్లో కానీ ఇంకా ఒక లాంగ్వేజ్లో ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, ఎన్ని రకాల సెంటెన్సెస్ ఉన్నాయి. తర్వాత వాట్ ఆర్ ద పార్ట్స్ వాట్ ఆర్ ద పార్ట్స్ ఇన్ ద సెంటెన్స్. ఆ సెంటెన్స్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి, ఏమేం భాగాలు ఉన్నాయి. హౌ కెన్ డివైడెడ్ ద పార్ట్స్ ఇన్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో ఏ పార్ట్స్ ఉంటాయి, వాటిని ఏమని పిలుస్తామనే విషయాలను ఈ వీడియోలో మనం చూస్తామన్నమాట. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు డిఫైన్ అ సెంటెన్స్. ఫస్ట్ నేను సెంటెన్స్ అంటే ఏంటో డెఫినేషన్ చెప్పదలుచుకున్నాను. దానికంటే ముందు నేను మిమ్మల్ని అడిగాను అనుకుందాం ఒక క్వశ్చన్. ఏమని? డిఫైన్ అ సెంటెన్స్. హౌ కెన్ యూ డిఫైన్ ఎ సెంటెన్స్? ఒక సెంటెన్స్ని ఏ విధంగా నిర్వచిస్తావు అని అడిగితే మీరేమని చెప్తారు? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ సెంటెన్స్ అంటారు. అంటే పదాల సముదాయమే ఒక సెంటెన్స్ అని అంటారు. ఓకే, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? టెల్ మీ. ఇది రైట్ ఆర్ రాంగ్ మీరు చెప్పండి. ఓకే, ఇట్స్ రైట్, సమ్టైమ్స్ రైట్, కానీ ఆల్వేస్ ఇట్స్ నాట్ రైట్. అన్ని వేళల్లో ఇది రైట్ కాదు. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నంత మాత్రాన సెంటెన్స్ కాదు. అంటే కొన్ని పదాలని కలిపి ఇలా రాసేస్తే అది సెంటెన్స్ అవుతుందా? అంటే మీనింగ్ రాకపోవచ్చు కదా. సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్, అంటే విచ్ గివ్స్ ఫుల్ మీనింగ్, విచ్ గివ్స్ మీనింగ్, దట్ ఈస్ కాల్డ్ సెంటెన్స్. అంటే ఏదైతే మీనింగ్ ఇస్తుందో అది సెంటెన్స్ అవుతుంది తప్ప వేరే రకాల పదాలు కలిపి రాసేస్తే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ తీసేస్తే సెంటెన్స్ కాదు. అప్పుడు మనము ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు ఇది తెలిసిన తర్వాత. ఓకే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ ఈజ్ కాల్డ్ సెంటెన్స్. ఏదైతే ఒక అర్థాన్ని ఇస్తుందో అది మాత్రమే సెంటెన్స్ అవుతుంది అని మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటా మీకు. ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ ఈజ్ కాల్డ్ సెంటెన్స్. ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ అనమాట. సెన్స్ అంటే ఒక అర్థం. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే దిస్ వర్డ్ కంటైన్ మీనింగ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ చూస్తే ఈ వర్డ్ మీనింగ్ దాంట్లోనే దాగి ఉంటుంది. చూడండి, సెన్ ఉంది, సెన్ వరకు చూస్తే సెన్స్ అనమాట. తర్వాత టెన్స్ అంటే ఒక సెంటెన్స్ ఒక టైంని కూడా తెలియజేస్తుంది. ఆ విషయము ప్రజెంట్దా, పాస్ట్దా, లేకపోతే ఫ్యూచర్దా అనేది కూడా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఐ యామ్ అ టీచర్ అన్నప్పుడు యామ్ అ టీచర్, ఐ యామ్ ఎ టీచర్ అంటే యామ్ వచ్చింది కాబట్టి అది ప్రజెంట్ నేను టీచర్ అని అర్థం. లేదా ఐ వాజ్ ఎ టీచర్ అని చెప్పాను అనుకో, నేను ఒకప్పుడు టీచర్ అని ఇక్కడ తెలుస్తుంది. అంటే ఒక వాక్యము టైంని కూడా తెలియజేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ ఈటింగ్ అ బనానా, నేను ఒక బనానా తింటున్నాను అని చెప్పాను. ఐ యామ్ ఈటింగ్ అంటే ఇప్పుడు నేను తింటున్నా. అలా కాకుండా ఐ వాజ్ ఈటింగ్ అని చెప్పాను అనుకోండి, అప్పుడు అంటే ఇంతకుముందు పాస్ట్లో అది జరుగుతూ ఉండే, అంటే ఒక టైంని కూడా తెలియజేస్తుంది. అంటే ఒక మీనింగ్ని ఇస్తుంది, ఒక టైంని కూడా తెలియజేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సెంటెన్స్ అనమాట. ఓకే, సెంటెన్స్ని మనం ఏ విధంగా డివైడ్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ ఒక సెంటెన్స్ తీసుకుందాం. ఫస్ట్, ఈ ఏట్ అ బనానా, అతడు ఒక బనానా తిన్నాడు అని మనం ఒక వాక్యం తీసుకుంటే, ఇక్కడ హీ అనేది ఒక పార్ట్, ఏట్ అనేది ఒక పార్ట్, తర్వాత ఈ బనానా అనేది ఒక పార్ట్. హీ అనేది దానికి ఏమని పేరు పెట్టచ్చు అంటే సబ్జెక్ట్. హీ అనే దాన్ని ఏమంటాం? సబ్జెక్ట్ అంటాం. ఓకే, అది తెలుగులో కర్త అంటాం, చేసేవాడు. తర్వాత ఏట్ అనేది వర్బ్ అంటే క్రియ. ఏట్ అనేది ఏమవుతుంది? వెర్బ్ అవుతుంది. తర్వాత ఆ బనానా అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, అంటే కర్మ. సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఇది సింపుల్ సెంటెన్స్లో మనకు ఏ పార్ట్స్ ఉంటాయి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఈ 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. అయితే సబ్జెక్ట్ ప్లేస్లో ఏమొస్తుంది? సబ్జెక్ట్ అనేది ప్రొనౌన్ కానీ లేదా నౌన్ కానీ అయ్యి ఉండవచ్చు. ఇక్కడ మనకు హీ అనేది ప్రొనౌన్. ఒకవేళ గనక హీ అనే ప్లేస్లో రాము అని రాసామనుకోండి, రాము ఈట్ ఏ బనానా, అప్పుడు ఇది నౌన్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైందంటే సబ్జెక్ట్ అనేది ప్రొనౌన్ అయినా కావచ్చు, లేకపోతే నౌన్ అయినా కావచ్చు. ప్రొనౌన్ అంటే తెలుసు కదా, ఈ రాము అనే పేరుకు బదులుగా వాడే పదాన్నే మనం ప్రొనౌన్ అంటాం. రాము అంటే పేరుకు బదులుగా వాడే పదాలు. నెక్స్ట్, వెర్బ్ ఏమై ఉంటుందంటే, వెర్బ్స్ అనేవి, ఇక్కడ వర్బ్స్ అనేవి ఇంగ్లీష్లో డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేస్తారు. ముఖ్యంగా యాక్షన్ వర్బ్స్ అండ్ యాక్సిలరీ వెర్బ్స్, ఈ 2 రకాలుగా మెయిన్గా డిఫైన్ చేస్తారు. అయితే యాక్షన్ వర్బ్ మళ్ళీ రెగ్యులర్, ఇర్రెగ్యులర్ ఈ విధంగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం యాక్షన్ వెర్బ్ అంటే మెయిన్ వర్బ్ అని అర్థం అనమాట. అంటే ఒక పనిని తెలియజేసేదాన్ని మనం యాక్షన్ వెర్బ్ అంటాం. అలా కాకుండా యామ్, ఈజ్, ఆర్, వస్, వర్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ ఇలాంటివి ఉన్నాయి. అటువంటి వాటిని మనం యాక్సిలరీ వెర్బ్స్ అంటాం. ఓకే, విల్, సెల్, విల్, సెల్ ఇలాంటివి. ఇక్కడ వెర్బ్ అనేది 2 రకాలుగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ యాక్షన్ వెర్బ్ ఉంది. ఏట్ అనేది ఒక తినడం అనే పనిని తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ బనానా అనేది ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ ఏమై ఉంటుంది? ఆబ్జెక్ట్ అనేది కూడా ఒక నౌన్గానైనా ఉండొచ్చు, ఒక ప్రొనౌన్గానైనా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ బనానా అనేది ఒక పేరు, నౌన్, రైట్. ఇది ఒక సెంటెన్స్లో మనకు ఇలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకొక వాక్యం తీసుకుందాం. ఐ టీచ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ బోధిస్తాను. ఇక్కడ మనకు ఐ అనేది సబ్జెక్ట్, టీచ్ అనేది వర్బ్, తర్వాత ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, అసలు సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్, సబ్జెక్టు ఆబ్జెక్ట్ డిఫరెన్స్ ఏంటి? అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్. డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్. రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. అంటే పని ఎవరైతే చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ఇక్కడ ఎవరు చేస్తున్నారు? నేను. ఆ పని యొక్క ఫలితాన్ని అనుభవించేది ఎవరు? ఇక్కడ ఇంగ్లీష్. ఇక్కడ టీచ్ అనేది పని. అంటే ఈ టీచ్ అనేది దేని మీద జరుగుతుంది? ఇంగ్లీష్ మీద జరుగుతుంది. సో ఇక్కడ డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఐ అవుతుంది కనుక దీన్ని సబ్జెక్ట్ అన్నాము. రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఇంగ్లీష్ అవుతుంది. యాక్షన్ ఏదవుతుంది? టీచ్ అవుతుంది. సో యాక్షన్ ఈజ్ కాల్డ్ వెర్బ్, తర్వాత రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ అండ్ డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్. ఈ విధంగా సింపుల్ సెంటెన్స్లో ఈ 3 పార్ట్స్గా మనం ఒక సింపుల్ సెంటెన్స్ని డివైడ్ చేయొచ్చు. ఇంకొంచెం పొడిగిద్దాం సెంటెన్స్ని.
ఐ యామ్ అ టీచర్. ఇక్కడ ఐ టీచ్ ఇంగ్లీష్, ఐ యామ్ ఎ టీచర్ అన్నాం. ఇక్కడ చూస్తే ఐ అనేది సబ్జెక్ట్, తర్వాత ఏ అనేది యామ్ అనేది వర్బ్. యామ్ అనేది వర్బ్ వచ్చింది. తర్వాత ఏ టీచర్ అనేది ఏ అనేది ఆర్టికల్ అవుతుంది. తర్వాత టీచర్ అనేది మనకు సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది. కానీ దీన్ని మనం సబ్జెక్టు అనము. ఎందుకంటే దీన్ని మనం ఏమంటామంటే కాంప్లిమెంట్ అంటాం. ఇక్కడే మనం నేర్చుకోవాల్సింది కొన్ని కొత్త విషయాలు. ఇక్కడ సబ్జెక్టు, తర్వాత వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి కదా అని మీరు అనుకోవచ్చు. అయితే ఆల్వేస్ ఆబ్జెక్ట్ ఉండదు. ఇక్కడ నేను ఫస్ట్ దాన్ని సబ్జెక్ట్ అంటున్నాను, తర్వాత లాస్ట్ టీచర్ అనే దాన్ని కాంప్లిమెంట్ అంటున్నాను. కాంప్లిమెంట్ అంటే ఏంటంటే ఒక పనిని పూర్తి చేసేది, అంటే పూర్తి చేసేదాన్ని మనము కాంప్లిమెంట్ అంటాం. ఇక్కడ ఎందుకు కాంప్లిమెంట్ అన్నామో చూద్దాం. అసలు సబ్జెక్ట్ అంటే ఐ యామ్, నేను ఉన్నాను. ఇక్కడ వర్బ్ అనేది యామ్. ఈ వర్బ్ని మనము ఇది ఒక పనిని తెలియజేస్తుందా? తెలియజేయదు. అంటే దీన్ని ఏమంటారంటే చాలామంది హెల్పింగ్ వెర్బ్ అంటాం. కానీ దీనికంటే ముందు మనము ఈ వాక్యాన్ని చూద్దాం, కింది వాక్యం చూద్దాం. ఫస్ట్ ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్, లేదా ఐ యామ్ టీచింగ్ యూ, నేను నీకు బోధిస్తున్నాను. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, టీచింగ్ అనేది యాక్షన్ వెర్బ్ అవుతుంది, అంటే మెయిన్ వెర్బ్. పనిని తెలియజేస్తుంది కనుక, ఒక యాక్షన్ని తెలియజేస్తుంది కనుక యాక్షన్ వెర్బ్ అంటాం. యూ అనేది ఆబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వెర్బ్ ఉంది, యాక్షన్ వెర్బ్ ఉంది. ఓకే, ఇలా ఇది మనకు ఒక లెంతీ సెంటెన్స్. అయితే ఇప్పుడు మనము ఈ సెంటెన్స్ చూద్దాం. ఏది? ఐ యామ్ అ టీచర్. ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అయింది. కానీ ఇక్కడ యామ్ అనేది నేను ఏం రాశాను? ఇక్కడ యామ్ అనే దాన్ని లింకింగ్ వెర్బ్ అని రాశాను, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అని రాశాను. మరి ఎప్పుడు లింకింగ్ వెర్బ్ అనొచ్చు, ఎప్పుడు యాక్షన్ వెర్బ్ అనొచ్చు చూద్దాం. ఎప్పుడు లింకింగ్ వెర్బ్ అనొచ్చు, ఎప్పుడు హెల్పింగ్ వెర్బ్ అనొచ్చు, అది చూద్దాం. ఎప్పుడైతే ఈ బీ ఫామ్ తర్వాత ఒక యాక్షన్ వెర్బ్ వస్తుందో అప్పుడు మాత్రమే ఈ బీ ఫామ్ని మనం హెల్పింగ్ వెర్బ్ అనొచ్చు. ఈ ఆక్సిలరీ వెర్బ్ని హెల్పింగ్ వెర్బ్ అనొచ్చు. ఎందుకంటే ఈ యాక్షన్ వెర్బ్కి ఇది పూర్తి మీనింగ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది కనుక ఇట్ గివ్స్ సపోర్ట్ టు యాక్షన్ వెర్బ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హెల్పింగ్ వెర్బ్. హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ దేర్ ఈజ్ నో యాక్షన్ వెర్బ్. ఇక్కడ ఈ సెంటెన్స్లో అసలు యాక్షన్ వెర్బ్ లేదు, యాక్షన్ వెర్బ్ లేదు. కనుక ఇక్కడ ఈ ఆక్సిలరీ వెర్బ్ ఏం చేస్తుందంటే ఈ సబ్జెక్ట్ని తర్వాత ఈ కాంప్లిమెంట్ని లింకు చేస్తుంది కనుక దీన్ని లింకింగ్ వెర్బ్ అన్నారు. ఓకే, దీన్ని ఏమన్నారు? లింకింగ్ వెర్బ్ అన్నారు. ఒకవేళ కనుక దీని పక్కన యాక్షన్ వెర్బ్ వస్తే అప్పుడు ఇది హెల్పింగ్ వెర్బ్ అంటారు. రైట్. ఇంకొకటి, ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ తర్వాత ఎప్పుడైనా ఒక నౌన్ వస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ తర్వాత నౌన్ వస్తుంది, కంపల్సరీ నౌన్ ఉంటుంది. సో ఏ అనేది ఆర్టికల్ కనుక టీచర్ అనేది నౌన్. ఇక్కడ కాంప్లిమెంట్ అంటాం దీన్ని. ఎందుకంటే టీచర్ అనేది ఒక యాక్షన్ని రిసీవ్ చేసుకోవట్లే. ఓకే, ఐ యామ్ అ టీచర్. ఇక్కడ యాక్షన్ లేదు, ఇది యాక్షన్ రిసీవ్ చేయట్లేదు. అంటే యాక్షన్ని రిసీవ్ చేసేదే మనం సబ్జెక్ట్ అన్నాం. కానీ ఇక్కడ యాక్షన్ లేదు, ఇక్కడ యాక్షన్ని రిసీవ్ చేసేది లేదు. కనుక దీన్ని ఏమంటామంటే కాంప్లిమెంట్ అంటాం. రైట్. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం? హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి, లింకింగ్ వెర్బ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, తర్వాత ఆర్టికల్ తర్వాత కంపల్సరీ ఏమొస్తుంది? నౌన్ వస్తుంది. అంటే సింపుల్ సెంటెన్స్ అయితే. ఒకవేళ ఇంకా పెరుగుతుంటే ఆర్టికల్ తర్వాత ఇంకా వేరే పదాలు రావచ్చు. ఓకే, చూద్దాం. ఇంకో కొన్ని సెంటెన్సెస్ తీసుకుందాం. ఈ ఏట్ అ బిగ్ బనానా. చూద్దాం, ఇక్కడ హీ ఏట్ అ బిగ్ బనానా వచ్చింది.
ఇక్కడ హీ అనేది సబ్జెక్టు రైటే, ఏట్ అనేది యాక్షన్ వెర్బ్, అంటే ఇది మెయిన్ వెర్బే కదా, యాక్షన్ వెర్బ్. తర్వాత ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ రాలేదు. తర్వాత ఏ అనేది ఆర్టికల్. ఆర్టికల్ తర్వాత మనకు ఒక నౌన్ వస్తుందని చెప్పాను. ఓకే, అంటే అది ఆబ్జెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ బనానా సబ్జెక్టు, లాస్ట్ ఇది ఆబ్జెక్ట్, బనానా ఆబ్జెక్ట్. బనానా అనేది ఒక నౌన్గా ఉంది, ఆబ్జెక్ట్ అనేది నౌన్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఆర్టికల్ వచ్చింది. ఈ ఏట్ ఆ బిగ్ బనానా, ఒక పెద్ద బనానా తిన్నాడు అని వచ్చింది. అయితే బిగ్ కంటే ఇక్కడ బనానా కంటే ముందు బిగ్ వచ్చింది. అంటే బిగ్ అనేది బనానా అనేది నౌన్, బనానా అనేది ఏంటి, నౌన్. బిగ్ అనేది యాడ్జెక్టివ్, అంటే ఎలాంటి బనానా అనే దాని గురించి తెలియజేస్తుంది కనుక ఇది యాడ్జెక్టివ్. బిగ్ అనేది ఏంటి, యాడ్జెక్టివ్. ఒకవేళ సింపుల్ సబ్జెక్ట్ అయితే నౌన్ మాత్రమే వస్తుంది. ఇంకా పెరుగుతుంటే దాని తర్వాత ఏం రావచ్చు, నౌన్ కంటే ముందు యాడ్జెక్టివ్ రావచ్చు. ఓకే, సో బనానా అనేదాన్ని 1 అనుకుందాం. తర్వాత ఈ బిగ్ అనేదాన్ని 2 అని నెంబర్ ఇద్దాం. అంటే వస్తే సెంటెన్స్లో ఫస్ట్ ఒక నౌన్ మాత్రమే వస్తుంది, అందుకే దానికి 1 అని ఇద్దాం నౌన్కి. ఒకవేళ ఇంకా పెరిగితే దాని పక్కన యాడ్జెక్టివ్ వస్తుంది, అందుకే దానికి 2 అని ఇద్దాం. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. ఈ ఏట్ ఏ వెరీ బిగ్ బనానా. ఇప్పుడు చూడండి, బనానా అనే నౌన్ వచ్చింది, తర్వాత బిగ్ అనే యాడ్జెక్టివ్ వచ్చింది, తర్వాత వెరీ అనే యాడ్వర్బ్ కూడా వచ్చింది. సో ఈ హేట్ ఆ వెరీ బిగ్ బనానా, ఏ తర్వాత నౌన్ రావాలి, అంటే ఈ లైన్లో ఎక్కడైనా నౌన్ ఉంటుంది. సో బనానా అనేది నౌన్. ఓకే, ఇక్కడ నౌన్ వచ్చింది, తర్వాత యాడ్జెక్టివ్ వచ్చింది, తర్వాత యాడ్వర్బ్ వచ్చింది. చూడండి, ఈ క్రమంలోనే వస్తుంది అనమాట. నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే, ఒక సెంటెన్స్లో ఉంటే ఫస్ట్ సెంటెన్స్ కనుక సింపుల్గా ఉంటే ఒక నౌన్ వస్తుంది. ఇంకా పెరిగితే దాని పక్కన యాడ్జెక్టివ్ వస్తుంది. ఇంకా పెరిగితే యాడ్వర్బ్ వస్తుంది. ఇంకా పెరిగితే దాని పక్కన ఇంకో యాడ్వర్బ్ కూడా రావచ్చు. అందుకే 1, 2, 3 క్రమంలో నేను చెప్పానంటే, ఉంటే ఫస్ట్ నౌన్ ఉంటుంది, ఇంకా పెరిగితే సెకండ్ నౌన్ పక్క నౌన్ కంటే ముందు యాడ్జెక్టివ్ ఉంటుంది, ఇంకా పెరిగితే యాడ్వర్బ్ ఉంటుంది, దేని ముందు, యాడ్జెక్టివ్ ముందు. ఇంకా పెరిగితే యాడ్వర్బ్ ముందు కూడా ఇంకొక యాడ్వర్బ్ కూడా ఉండొచ్చు. ఈ క్రమంలో ఒక సెంటెన్స్లో పదాలు వస్తాయి. ఇప్పుడు మనము ఇక్కడ బీ ఫార్మ్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, బీ ఫార్మ్స్. ఓకే, బీ ఫార్మ్స్ అంటే ఇక్కడ మనకు 9 టైప్స్ ఆఫ్ బీ ఫార్మ్స్ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో మనకు 3 బీ ఫార్మ్స్ ఉంటాయి. అవేంటంటే యామ్, ఈజ్, ఆర్. వీటిని మనము ప్రజెంట్ టెన్స్లో బీ ఫార్మ్స్గా వాడతాము. తర్వాత పాస్ట్ టెన్స్లో వజ్, వర్, ఈ 2 బీ ఫార్మ్స్ ఉంటాయి. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్ ఇక్కడ మిస్టేక్ పడింది. ఓకే, పాస్ట్ పార్టిసిపుల్ కనుక చూస్తే, అంటే మీకు తెలుసు అనుకుంటా, పాస్ట్ పార్టిసిపుల్ అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని మనం పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. సో అవేంటంటే బీ ఫార్మ్స్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్స్ హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ అండ్ హ్యాడ్ బీన్. ఇవి మనకు బీ ఫార్మ్స్ అనమాట. ఇవి పాస్ట్ పార్టిసిపుల్లో, ఇవి పాస్ట్ టెన్స్లో, ఇవి ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి. అయితే మనం ఒకటి గమనించాలి, ఈ బీ ఫార్మ్స్ తర్వాత ఫస్ట్ సబ్జెక్టు, తర్వాత బీ ఫామ్ తర్వాత మనకు ఏ విధమైనటువంటి పదాలు రావచ్చో చూద్దాం. బీ ఫామ్ తర్వాత V1తో పాటు ఇంగ్ ఫామ్తో కూడినటువంటి వెర్బ్ రావచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్, టీచ్ తర్వాత దానికి ఇంగ్ ఫామ్ కలిపితే టీచింగ్ అవుతుంది. అంటే ఒక V1కి ఇంగ్ ఫామ్తో కూడిన వెర్బ్ అయినా రావచ్చు బీ ఫామ్ తర్వాత, అంటే వీటి తర్వాత. లేదా ఒక నౌన్ అయినా రావచ్చు. ఏం రావచ్చు, ఒక నౌన్ అయినా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ అ బాయ్. ఇక్కడ ఈజ్ తర్వాత ఏ బాయ్ అనేది వచ్చింది. ఈజ్ అనేది బీ ఫామ్, తర్వాత ఆ బాయ్ అనేది నౌన్, ఇలా రావచ్చు.
లేదా యాడ్జెక్టివ్ అయినా రావచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈజ్ హ్యాపీ, ఈజ్ హ్యాపీ అనమాట. అంటే అతడు, ఇది యాడ్జెక్టివ్, హ్యాపీ ఎలా ఉన్నాడంటే హ్యాపీగా ఉన్నాడు. అంటే రెగ్యులర్ యాడ్జెక్టివ్ అయినా రావచ్చు. ఓకే, ఇది యాడ్జెక్టివ్. నెక్స్ట్ బీ ఫామ్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ అయినా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టైర్డ్ అంటే ఇది టైర్డ్ అని అలసిపోవడం అనే వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అనమాట. సో ఈ విధంగా అయినా రావచ్చు. అంటే ఈ బీ ఫామ్స్ తర్వాత ఎన్ని రకాల పదాలు మనకు రావచ్చు అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రావచ్చు. అంటే వెర్బ్ 1తో పాటుగా ఇంగ్ ఫాము రావచ్చు. వెర్బ్ 1 మాత్రం రాదు. ఎగ్జాక్ట్లీ వెర్బ్ 1 వస్తే, అంటే ఈ బీ ఫామ్స్ తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం వస్తే దానికి కంపల్సరీగా ఇంగ్ ఫాము కలిసి వస్తుంది, లేదా వెర్బ్ యొక్క మూడవ రూపం వస్తుంది, లేదా ఇక్కడ యాడ్జెక్టివ్ అనేది వస్తుంది, రెగ్యులర్ యాడ్జెక్టివ్ వస్తుంది. ఓకే, లేకపోతే మనకు ఒక నౌన్ అనేది వస్తుంది. ఇక్కడ ఈజ్ అ బాయ్, ఇక్కడ నౌన్ ఉంది. ఐఎమ్ టీచింగ్, ఐఎమ్ తర్వాత టీచ్ అనే దానికి టీచింగ్ ఇంగు అనే కలిసింది, ఇంగు ఫామ్ కలిసింది, అంటే టీచింగ్ అయింది. తర్వాత యాడ్జెక్టివ్ వచ్చింది ఈజ్ హ్యాపీ, ఈజ్ హ్యాపీ అనేది యాడ్జెక్టివ్తో కూడినటువంటి వర్డ్ వచ్చింది. ఇక్కడ టైర్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ వర్డ్ వచ్చిందనమాట. ఓకే, ఇక్కడ మనం చూద్దాం కొన్ని వాక్యాలు, అంటే ఇవే వాక్యాలు క్లియర్గా చూద్దాం. ఇవి ఏ విషయాన్ని తెలియజేస్తాయో చూద్దాం. ఈ ఈజ్ అ బాయ్ అంటే ఇక్కడ బీ ఫామ్ తర్వాత ఏ బాయ్ అనే పదం నౌన్గా వచ్చింది. అంటే ఇలా అయినా రావచ్చు అని ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఇది దేన్ని తెలియజేస్తుంది అంటే ఎగ్జిస్టెన్స్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ బీ ఫామ్ అనేది ఒక వెర్బ్ అని చెప్పాం. ఏం వెర్బ్ అన్నాము? లింకింగ్ వెర్బ్ అన్నాం. అంటే ఈ సబ్జెక్ట్ని తర్వాత ఈ కాంప్లిమెంట్ని కలిపేదాన్ని మనం లింకింగ్ వెర్బ్ అన్నాం. ఇక్కడ యాక్షన్ని తెలియజేయట్లేదు. సో దేని తెలియజేస్తుంది అంటే ఎగ్జిస్టెన్స్, అంటే అతను ఎలా ఉన్నాడు, ఒక బాయ్గా ఉన్నాడా, ఒక టీచర్గా ఉన్నాడా అనే ఒక అతడు ఏమై ఉన్నాడు, అంటే ఈ భూమి మీద అతను ఏ పని చేస్తూ ఉన్నాడు, ఎగ్జిస్టెన్స్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఒక బీ ఫాము తర్వాత ఇక్కడ టైర్డ్ అనే ఒక పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ వచ్చింది. ఇది కూడా యాడ్జెక్టివ్ కిందకే వస్తుంది. బీ ఫామ్స్ తర్వాత కనుక పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ వస్తే అది దేన్ని తెలియజేస్తుంది అంటే అతని యొక్క స్టేట్, అంటే స్థితి. అతని ఇక్కడ ఎలా ఉన్నాడు, ఐఆమ్ టైర్డ్, నేను అలసిపోయి ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నాడు? అలసిపోయి ఉన్నాడు. అలాగే ఈ బీ ఫామ్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. ఇది వెర్బ్ కాదు, యాక్షన్ని తెలియజేయదు, ఇది ఒక పనిని తెలియజేయదు. ఇది యాడ్జెక్టివ్, ఒక స్థితిని తెలియజేస్తుంది. ఈ వాక్యం మొత్తం చూడండి. అతడు ఎలా ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు? అలసిపోయిన స్థితిలో ఉన్నాడు. ఐఎమ్ టైర్డ్, నేను ఏ స్థితిలో ఉన్నా? అలసిపోయిన స్థితిలో ఉన్నా. చూడండి, ఇక్కడ నౌన్ వచ్చినప్పుడు ఎగ్జిస్టెన్స్ని తెలియజేస్తుంది. తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ బీ ఫామ్ తర్వాత వచ్చినప్పుడు స్టేట్ని తెలియజేస్తుంది. తర్వాత ఈ థర్డ్ ఫామ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఈజ్ హ్యాపీ లేదా ఐఆమ్ హ్యాపీ. ఇక్కడ హ్యాపీ వస్తే ఇది కూడా యాడ్జెక్టివే, కాకపోతే రెగ్యులర్ యాడ్జెక్టివ్. ఇదేమో వర్బ్ అనేది యాడ్జెక్టివ్గా మారింది. అంటే బీ ఫామ్ తర్వాత వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రాస్తే అది యాడ్జెక్టివ్ అవుతుంది. కానీ ఇది మాత్రం ఏ విధంగా మారనవసరం లేదు, ఆటోమేటిక్గా రెగ్యులర్గా ఉన్నది. సో ఇది కూడా అతని యొక్క స్థితిని తెలియజేస్తుంది. అతను ఏ స్థితిలో ఉన్నాడు? హ్యాపీగా ఉండే స్థితిలో ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ఒక బీ ఫామ్ తర్వాత మొదటి ఫామ్ ఆఫ్ ద వర్బ్ వస్తే దానికి కంపల్సరీ ఇంగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ టీచింగ్ ఇంగ్లీష్. ఈ ఈజ్ తర్వాత టీచింగ్ టీచ్ అనే ఫస్ట్ ఫామ్ వచ్చింది, దానికి ఇంగు కలిసింది, టీచింగ్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, బీ ఫామ్స్ తర్వాత ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వచ్చినప్పుడు దానికి కంపల్సరీ ఇంగ్ ఫాము కలుస్తుంది. సో అప్పుడు ఇదేం తెలియజేస్తుందంటే ఒక యాక్షన్ని తెలియజేస్తుంది. అతను ఏం చేస్తున్నాడు? టీచింగ్ చేస్తున్నాడు. ఓకే,
ఇక్కడ మనకు ఒక వాక్యము వేటిని తెలియజేస్తుంది అని తెలుసుకున్నాం. అంటే అది ఒక పనిని తెలియజేయచ్చు, ఒక స్టేట్ని తెలియజేయచ్చు, ఒక ఎగ్జిస్టెన్స్ని తెలియజేయచ్చు. తర్వాత బీఫామ్ తర్వాత నౌన్ రావచ్చు, బీఫామ్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ రావచ్చు. పాస్ట్ పార్టిసిపుల్ వచ్చినప్పుడు అది యాడ్జెక్టివ్గా మారుతుంది. తర్వాత రెగ్యులర్ యాడ్జెక్టివ్ రావచ్చు. తర్వాత ఈజ్ తర్వాత ఎప్పుడైనా ఇంగ్ ఫామ్తో కూడినటువంటి యాక్షన్ వెర్బ్ వస్తుంది అని మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఓకే రైట్. ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే, ఇక్కడ తెలుసుకున్న విషయాలను ఇక్కడ ఇచ్చాను. సబ్జెక్టు తర్వాత బీఫామ్ తర్వాత V1 ప్లస్ ఇంగ్ ఫామ్ తర్వాత నౌన్ తర్వాత యాడ్జెక్టివ్ అంటే రెగ్యులర్ యాడ్జెక్టివ్ తర్వాత వర్బ్ ఫామ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. ఈ విధంగా ఒక వాక్యంలో వస్తాయనే విషయాలను మనం తెలుసుకున్నాం. ఓకే. అయితే ఒక సెంటెన్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది చూద్దాం. సెంటెన్స్ అనేవి 4 టైప్స్ అన్నమాట. ఇంటరోగేటివ్ సెంటెన్సెస్, అసర్టివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అనేవి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. మనం ఇప్పటి వరకు కూడా క్వశ్చన్ ఫార్మేషన్ అనేది తెలుసుకుంటూ ఉన్నాం. అవన్నీ కూడా ఇంటరోగేటివ్ సెంటెన్సెస్. క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఇంటరోగేటివ్ సెంటెన్స్. ఏదైతే ఆన్సర్ ఉంటుందో అది ఫుల్ స్టాప్తో ఆగిపోతుంది. అసర్టివ్ సెంటెన్స్ అంటాం. ఆన్సర్లన్నీ కూడా అసర్టివ్ సెంటెన్సెస్. అలా కాకుండా కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి, రిక్వెస్ట్లు కానీ కమాండ్ కానీ. క్లోజ్ ద విండో, పోస్ట్ ద లెటర్ ఇలా ఉంటుంది. అక్కడ సబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్ పోస్ట్ ద లెటర్, కమ్ హియర్, గో దేర్ ఇలా కొన్ని కమాండ్స్ ఉంటాయి, కొన్ని రిక్వెస్ట్లు ఉంటాయి. ప్లీజ్ క్లోజ్ ద విండో ఇది రిక్వెస్ట్, గో దేర్ లేదా క్లోజ్ ద విండో కమాండ్గా చెప్తాం. అటువంటివి కమాండ్స్. అటువంటి వాక్యాలని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. అలా కాకుండా కొన్ని అంటే ఒక ఆశ్చర్యాన్ని తెలియజేసే, సడన్ ఫీలింగ్స్ని తెలియజేసే సెంటెన్సెస్ ఉంటాయి. వాటిని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. అవి ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఇదన్నమాట ఎక్స్క్లమేషన్ మార్క్. సో ఓ మై గాడ్ ఇది ఒక ఎక్స్క్లమేషన్ తెలియజేస్తుంది. అలాస్ అంటే ఇక్కడ ఎవరైనా చనిపోయినప్పుడు అలాస్ అంటాం ఒక బాధతో. అంటే ఇలా బాధ అయినా పర్వాలేదు, ఆనందమైన పర్వాలేదు, సడన్ ఫీలింగ్స్, ఆశ్చర్యం, వాట్ ఏ బ్యూటీ ఇటువంటి పదాలు ఇవన్నీ కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఓకే రైట్. ఇది మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం అనమాట. అంటే ఇక్కడ మనం నేర్చుకున్న విషయాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. వాట్ ఈజ్ సెంటెన్స్, what are the parts in the sentence, and after B form what are the words will come, and how many types of sentence అనే విషయాలను ఈ వీడియోలో నేర్చుకున్నాం. I hope you understand this information. This is the information what I want to give you in this video. Okay friends, we will meet you later in next video.